విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఒక్క ఏప్రిల్ నెలలోనే టికెట్ లేని ప్రయాణికులు, సరైన టికెట్ లేని వారు లగేజీ జరిమానాల ద్వారా అపరాధ వసూలు కింద రికార్డు స్థాయిలో 7.96 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత నెలలో 7.36 కోట్లు సాధించడం విశేషం. టికెట్ లేని ప్రయాణానికి సంబంధించి 44,249 కేసులు నమోదు చేశారు. రైళ్లలో వేసవి రద్దీ నేపథ్యంలో టికెట్ల తనిఖీల డ్రైవ్, ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎన్నికల వేళ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగస్వాములని, ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ప్రజల కోసం, ప్రభుత్వ ఆశయాల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తారని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల విషయంలో ఉద్యోగులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని, సరైన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద 17 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు పట్టుబడడం సంచలనం సృష్టించింది. వాటికి సరైన ఆధారాలు లేకపోవడంతో అధికారులు సొత్తును సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానాకు తరలించారు. పట్టుబడిన వాహనం వైజాగ్ నుంచి కాకినాడ వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 13న కూడా ఇదే తరహాలో 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈసీ ఆదేశాలతో హైదరాబాద్లోని మొగల్పుర పోలీస్ స్టేషన్లో అమిత్ షాపై సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ చేసిన ఫిర్యాదుతో సిఈసి చర్యలు తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఆయన చిన్నారులతో ప్రచారం చేయించారని నిరంజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో A1గా యామన్ సింగ్, A2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత, A3గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, A4గా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, A5గా ఎమ్మెల్యే రాజ్ సింగ్పై కేసు నమోదు చేశారు.